హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలతో ఫ్రై చేద్దాం. ఇదిగోండి, నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటికి మసాలాలు ఏవే పెట్టాలో నేను చెప్తాను. ఇదిగోండి, టమాటా పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ పట్టేటట్టుగా మనం మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి, మసాలాలు మొత్తం పట్టేటట్టుగా. ఆయిల్ కూడా వేసుకోవాలండి, కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపి మనం కొంచెంసేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. కారం, అల్లం పేస్టు, టమాటా పేస్టు, ఉప్పు, ఆయిల్ అన్నీ దీనికి పట్టేయండి. పట్టించినట్టుగా కలిపి మూత పెట్టి ఒక్క అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. అరగంట అయ్యిందండి. ఇదిగోండి, మసాలా మొత్తం పట్టింది. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఎక్కువ ఆయిల్ పడదండి, జస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటా మనం ఫ్రై చేసుకుందాం. పెన్నం వేడెక్కిందండి. ఇవ్వండి, మనం ముక్కల్ని ఇలా వేసుకోవడం. సింపుల్గా అండి, ఎక్కువ హెవీగా ఏం కాకుండా, మసాలాలు గట్ట ఏమి ఎక్కువ వేయకుండా అల్లం పేస్ట్, టమాటా పేస్ట్ ఇవన్నీ ఇలా వేసుకొని మనం సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఒకవైపు మనం మళ్ళీ ఉల్టా వైపు చేసి తిప్పుకోవాలండి. ఇలాగా మొత్తం చేపల్ని ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. చాలామంది కళాయిల్లో గట్ట చేస్తారు, ముందు అయిపోతాయి. ఇలా అయితే కొంచెం 6 ముక్కలు 5 ముక్కలు కూడా పడతాయండి చేపల్లోనే. ఇలా మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు చేపల ఫ్రై. రెండో వైపు కూడా మనం మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, మన చేపలు చూసారా వేగేయండి. ఇలా చూడండి, రెండు వైపులు కూడా మంచిగా వేగిపోయాయి అన్నమాట. ఇవి మనం పక్కన పెట్టేసుకోవడం. ఇవ్వండి, ఇలా ప్లేట్లో పెట్టేసుకో. మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇవ్వండి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగతావి కూడా అలాగనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం మళ్ళీ కొంచెం మసాలా దీనికి మంచిగా కలిపి మళ్ళీ పట్టేటట్టుగా చేసుకుంటూ మనం చేత్తో ఇలా మంచిగా వేసుకో. ఎన్ని చేపలు పడితే అన్ని చేపలండి, ఇందాకలాగినని. ఇవ్వండి, మన చేపలు అయితే అయిపోయినట్టు తీసేసుకోవడమే అండి. చూసారా, ఆయిల్ తక్కువలో మనకి ఎంత బాగా ఫ్రై అవుతాయో. చూడండి చేపలు. మీకు కనుక ఇలా నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.